బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అధికారిక ప్రోమోలో హోస్ట్ నాగార్జున దశావతారం అనే కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేయడంతో సోషల్ మీడియాలో ఈ సీజన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత 9 సీజన్లతో పోలిస్తే ఈసారి గేమ్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని సంకేతాలు రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టి కంటెస్టెంట్ల జాబితాపైనే ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కస్తూరి శంకర్ పేరు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉన్న ప్రముఖ పేర్లలో ఒకటిగా వినిపిస్తోంది. తమిళ బిగ్ బాస్ లో ఇప్పటికే పాల్గొన్న అనుభవం ఉన్న కస్తూరి తన ముక్కుసూటి స్వభావం, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమె నిజంగానే హౌస్ లోకి వస్తే గేమ్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక నల్కారి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అవకాశం వస్తే తప్పకుండా పాల్గొంటానని ఆమె చెప్పడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. తెలుగు, తమిళ సీరియల్స్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రియాంక ఎంట్రీ ఇస్తే హౌస్ లో గ్లామర్ తో పాటు పోటీ కూడా పెరుగుతోందని చర్చ జరుగుతోంది. ఇక ఈసారి సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తూ మళ్ళీ అగ్ని పరీక్ష నిర్వహిస్తున్నారని సమాచారం. దీంతో సెలబ్రిటీలు, కామనర్స్ కలిసిన కొత్త తరహా పోటీని ప్రేక్షకులు చూడబోతున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కంటెస్టెంట్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అసలు బిగ్ బాస్ సీజన్ 10లో ఎవరు అడుగు పెడతారు, దశావతారం కాన్సెప్ట్ వెనుక అసలు ట్విస్ట్ ఏమిటి అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా ఈ మెగా సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.